పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా పరిగి మున్సిపల్లో అభివృద్ధి జరిగిందని ఆయా కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. పరిగిలో నూతనంగా మున్సిపల్ ఏర్పడిన తర్వాత కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేశామని చెప్తున్నారు. కానీ ఆ చందంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో 15 వార్డులు ఉండగా ఏ ఒక్క వార్డులో సరైన అభివృద్ధి లేక కుంట పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు తమ ఇళ్ల చుట్టూ మాత్రమే సీసీ రోడ్డు వేయించుకున్నారని మిగిలిన వీధుల్లో సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నట్లు బీజేపీ నాయకులు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ వర్షాల వల్ల ప్రతి కాలనీలో కూడా మురుగు అనేది పెరుకపోయింది. కొన్ని చోట్ల మట్టి పోయడం జరిగింది. ఆ మట్టి పోసిన చోట బురదమయంగా మారి ఇంతకుముందు బండి కూడా పోయేది, ఇప్పుడు బండి కూడా పోయే పరిస్థితి లేదు. అదేవిధంగా దోమల బెడద, విపరీతమైన దోమల బెడద ఉంది. ఎక్కడ కూడా మురుగు కాలువల శుభ్రత లేకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ ఈ వర్షానికి నీళ్లు నిలబడడం వల్ల దోమలు అనేటివి చాలా ఉన్నాయి. వివిధ కాలనీలలో వర్షాలు కురవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మోర్లు జామ అయిపోవడం మరియు గత సంవత్సరం నుంచి మున్సిపల్కు వచ్చిన బడ్జెట్ను ఏ విధంగా వినియోగించినరో ఎవరికి తెలియట్లేదు. వాళ్ళకు అనుకూలం ఉన్న నాయకుల దగ్గర అక్కడ ఉన్న వెంచర్లకు రోడ్లు వేస్తున్నారు తప్ప మిగతా వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు అనుకూలమైన సిమెంట్ రోడ్లు ఆ వెంచర్కి వేస్తున్నారు. మిగతా వెంచర్లల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటిని ఈ అధికారులు కానీ నాయకులు కానీ అడగడం లేదు. వాటి మీద స్పందించి మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకొని ప్రజలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పడినటువంటి పరిగి మున్సిపాలిటీ గత 10 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి కొన్ని కోట్ల రూపాయలు నిధులు మంజూరైనప్పటికీ ప్రత్యేకమైనటువంటి అప్పుల ద్వారా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు అయినప్పటికీ కేవలం అప్పుడున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీగా పేరు మాత్రం బదలాయించడం జరిగింది తప్పించి ఇక్కడ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే వచ్చినటువంటి నిధులు ఏమైనాయి, ఆ నిధుల మీద మేము పట్టణంలో తిరిగినప్పటికీ కేవలం కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకుల ఇళ్ల చుట్టుముట్టు సీసీలు వేయడం, దాన్ని అభివృద్ధిగా పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి అని చెప్పేసి అందరూ కూడా మున్సిపాలిటీలో చెప్పుకోవడం తప్పించి సరైనటువంటి అభివృద్ధి లేదు. ఆ డబ్బులన్నీ కూడా నిర్వీర్యమైనవి. ముఖ్యంగా మనం కోడంగల్ చౌరస్తాలో షాద్నగర్ రూట్లో పల్లవి కాలేజ్ వరకు ఉన్నటువంటి గుంతలమైనటువంటి రోడ్డు, తర్వాత మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు సీసీ వేశారు. సీసీ పైన మళ్ళీ ఆ నిధులు కూడా వాడుకొని సరైనటువంటి వర్క్ చేయకుండా నాసి రకమైనటువంటి వర్క్ల ద్వారా మళ్లీ దానిపైన బీటీ రోడ్ వేసి 2 రకాల నిధులు చేసి ఇప్పుడు మళ్ళీ అది మట్టిమయంగా మారి గుంతల్లో నీళ్లు